హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసరికి ఈ గెజెట్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం. డ్యూయల్ ఛానల్ వైర్లెస్ మైక్. మన వీడియోస్ అయితే చూస్తూ ఉంటాం. సెలబ్రిటీస్ అయితే హోలీ ల్యాండ్ M2 మైక్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారు. సో దాని కాపీ అన్నమాట ఇది. సో అమెజాన్లో అయితే మన బడ్జెట్లోనే ఇది అవైలబుల్గా ఉంది. అండ్ అవుట్పుట్ కూడా మీరు ఒకసారి వినొచ్చు. నేను మాట్లాడుతుండేది ప్రస్తుతం అయితే ఈ మైకే. ఇంతకుముందు నేను ఒక మైక్ అయితే వాడేవాడిని. సో దాని అవుట్పుట్ వచ్చి ఈ విధంగా ఉండేది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో విన్నారా, ఒక బిగినర్కి అనేది, ఒక కంటెంట్ క్రియేటర్కి అనేది మైక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. సో బాక్స్లో కంటెంట్ వచ్చేసరికి అమెజాన్ ప్యాకింగ్ అయితే ఇలా వచ్చింది. దాన్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో లోపల కంటెంట్ ఒకసారి మీరు చూసుకోవచ్చు. మళ్ళీ ఇంకో బాక్స్ అయితే ఇచ్చాడు. బాక్స్ లోపల అయితే మనకి మైక్ అనేది సేఫ్గా పెట్టాడు. ఈ బాక్స్ చూడండి, మనకి కేస్ టైప్లో వచ్చింది. సో లోపల ఒకసారి చూసుకోవచ్చు, డైరెక్ట్ ఇంకా మైకే ఉంది. దాన్ని అయితే మొత్తం బబుల్ అది వస్తుంది, అదే ఆ స్ట్రిప్ అనేది చుట్టేశారు. సో బాక్స్ వచ్చేసరికి చూడండి, బ్యాక్ సైడ్ అనేది మనకి నాయిస్ క్యాన్సిలేషన్స్, బ్యాటరీ ఇలా మొత్తం అన్ని రాసేసాను. సో ఇది కూడా అన్బాక్స్ చేద్దాం. సో లోపల కంటెంట్ వచ్చేసరికి ఫస్ట్ యూజర్ మాన్యువల్ అనేది ఇచ్చాడు. ఇది వచ్చి చాలా బుక్లెట్ టైప్లో ఇచ్చాడు, చాలా పెద్దగా ఉంది యూజర్ మాన్యువల్. ఒక టైప్ సి కేబుల్ అయితే ఇచ్చాడు. మైక్ కేస్ వచ్చేసరికి బాక్స్ ఇలా ఉంది. అలాగే రెండు క్లాంపులు అయితే ఇచ్చాడు. ఇంకా బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. సో బాక్స్ వ్యూ వచ్చేసరికి ఇలా ఉంది. హోలీ ల్యాండ్ M2 మైక్ ఎలా ఉందో అలా అనిపిస్తూ ఉంది చూడడానికి అయితే. సో స్టిక్కర్స్ తీసేసిన తర్వాత చూడడానికి అయితే ప్రీమియంగా అనిపిస్తూ ఉంది. సో మొత్తానికి బాక్స్లో ఉన్న కంటెంట్ అయితే ఇది. ఒక రిసీవర్ అనేది ఇచ్చాడు, ఒక రిసీవరు, అలాగే రెండు మైక్స్ అనేవి ఇచ్చాడు. ఈ మైక్ వచ్చేసరికి మ్యాగ్నెట్. సో దీనికి ఛార్జింగ్ పోర్ట్ దగ్గర అయితే ఒక స్టిక్కర్ అయితే ఇచ్చాడు, అదైతే రిమూవ్ చేద్దాం. సో ఛార్జింగ్ అనేది ఎక్కుతా ఉంది చూడండి. సో రెండో మైక్ కూడా తీసేద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, మనకి బ్యాక్ సైడ్ అయితే మ్యాగ్నెట్ ఎంత గట్టిగా అతుక్కుంటా ఉందో. సో పూర్ క్వాలిటీ కాదండి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇదైతే మ్యాగ్నెట్ మనం జస్ట్ స్టిక్ చేసుకోవడానికి కూడా తరం వస్తుంది. లేదంటే మనకి క్లాంప్ ఒకటి ఇచ్చాడు కదా, ఆ క్లాంప్తో మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఇది టోటల్లీ ఉండేదైతే బాక్స్లో కంటెంట్ ఇది. హోలీ ల్యాండ్ M2 మైక్ సేమ్ టు సేమ్ కాపీ అన్నమాట. సో దీనికి మేజర్ చేంజెస్ ఏమంటే, సో ఇక్కడ దీనికి డిజిటల్ ఇచ్చాడు. సో దీనికైతే డిజిటల్ ఇచ్చాడు, దానికైతే బ్రాండ్ లోగో ఇచ్చాడు. సో అవుట్పుట్ కూడా మీరు ఒక్కసారి గమనించవచ్చు ఈ మైక్ ఎలా వస్తుందని చెప్పి. ఇప్పుడు ప్రజెంట్ అయితే దీన్ని అయితే నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ అయితే ఆన్ చేయలేదు. సో నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ ఆన్ చేసిన తర్వాత ఇది ఎలా ఉంటుంది అనేది మీకు ఒకసారి రివ్యూ అయితే చూపిస్తాను. అయితే ఫ్యాన్ అయితే ఆన్ చేశాను. దాని నాయిస్ అనేది మీరు ఒకసారి గమనించవచ్చు. చూసారా, ఇప్పుడైతే నాయిస్ వస్తుంది. ఎంత వీలైతే అంత తొందరగా ఈ మైక్ని అయితే ఆర్డర్ పెట్టుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో దీని కాస్ట్ అనేది పెరగవచ్చు. ఇప్పుడైతే నేను నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ చేస్తున్నా. పవర్ బటన్ ఉంది, సేమ్ అదే నాయిస్ క్యాన్సిలేషన్ కూడా. నేనైతే దాన్ని ఇప్పుడు ఆన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ రెడ్ లైట్ పడింది కదా. సో ఇప్పుడు వచ్చే వాయిస్ వచ్చేసరికి నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ ఆన్ చేసిన తర్వాత వస్తున్నది. సో నాయిస్ క్యాన్సిలేషన్ ముందు, నాయిస్ క్యాన్సిలేషన్ తర్వాత వాయిస్ ఒకసారి మీరు గమనించవచ్చు. అలాగే నేను ఒక్క నిమిషం సైలెంట్గా ఉంటాను. ఫ్యాన్ అయితే ఆన్లోనే ఉంది. సో ఆ నాయిస్ కూడా వస్తుందో లేదో ఒకసారి గమనించవచ్చు. ఓకే, చూసారా, నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసిన తర్వాత అవుట్పుట్ అనేది ఒక బిగినర్కి అయితే ఇది ఒక బెస్ట్ మైక్ అని చెప్పవచ్చు. బ్యాటరీ వచ్చేసరికి ఒక్కొక్క మైక్ వచ్చేసరికి 18 to 20 hours వస్తుందని చెప్తున్నారు. సో అదైతే మనం టోటల్ అన్ని వాడిన తర్వాత వస్తుందా చెక్ చేసి ఒక వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను. సో ప్రస్తుతానికి ఈ మైక్ తీసుకోవచ్చా లేదా అనేది ఈ వీడియో అయితే డిసైడ్ చేస్తుంది. వాయిస్ బాగుంటే బయోలో లింక్ ఉంటుంది, వెళ్ళైతే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది ఎలాంటి ప్రమోషన్ వీడియో కాదు. ఇది నాకు అవసరం కాబట్టి నేను తీసుకొని, నా పర్సనల్ యూస్ కాబట్టి నేను తీసుకొని వీడియోని అయితే తీస్తున్నా. నేనైతే యూట్యూబ్లో చాలా సెర్చ్ చేశాను. చాలా సెర్చ్ చేసిన తర్వాత గ్రీనరో అంట, డిజిటెక్ అంట, ఇలా చాలా బ్రాండ్స్ అయితే చెప్పారు.
సో అన్నీ చూశాను, బట్ ఈ మైక్ ఇస్తున్న అవుట్పుట్ అయితే నాకు ఏ మైక్ ఇవ్వలేదు. సో అందుకోసమే ఒక రివ్యూ తీసి పెడదామని చెప్పి తీస్తున్నాను. ఈ వీడియో యూస్ఫుల్ అయితే గనక లైక్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోస్కి అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.